హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చింది. అలాగే వీళ్ళందరికీ పెన్షన్లు రద్దు చేస్తున్నారు. ఎవరెవరికి పెన్షన్లు రద్దు చేస్తున్నారు, చేయుత పెన్షన్లు ఎప్పుడు పెంపు చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెన్షన్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తుంది. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్లలో అక్రమాలపై ప్రత్యేకంగా పరిశీలన జరుగుతుంది. లైవ్ అథెంటికేషన్ ద్వారా ప్రతి పెన్షన్ లబ్ధిదారుడు నిజంగా జీవించి ఉన్నారా, పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నారా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారి వయసు, వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారి వికలాంగత్వ శాతం, వితంతు పెన్షన్ పొందుతున్న వారి సంబంధిత ధృవపత్రాలు వంటి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. నివేదికల ప్రకారం మరణించిన వేలాది మంది పేర్లపై ఇంకా పెన్షన్లు కొనసాగుతున్నట్లు, అలాగే వేలాది మంది ఆచూకీ లేని లబ్ధిదారుల వివరాలు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీ అయ్యే స్థానాల్లో సుమారు 3 లక్షల వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. అదేవిధంగా చేయుత పెన్షన్ పెంపుకు సంబంధించి జూలై 20 తేదీ వచ్చేలోపు ఎప్పుడు పెంపు చేస్తారని అప్డేట్స్ అయితే వస్తాయి. 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు ఒకేసారి పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది. లేదా విడతల వారీగా 3,000 రూపాయలు ప్లస్ 5,000 రూపాయలు అలా కూడా పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. కొత్తగా మంజూరయ్యే అవకాశం ఉన్న పెన్షన్లలో 57 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి వృద్ధాప్య పెన్షను, భర్త మరణించిన మహిళలకు వితంతు పెన్షను, 25 సంవత్సరాలు పైబడిన ఒంటరి మహిళలకు ఒంటరి మహిళ పెన్షను 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారికి వికలాంగుల పెన్షను, అలాగే చేయూత మరియు బీడీ కార్మికులకు సంబంధించిన పెన్షన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అవసరమైన పత్రాల విషయానికి వస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి. వితంతు పెన్షన్ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం, వికలాంగుల పెన్షన్ కోసం అధికారిక వికలాంగత్వ ధృవీకరణ పత్రం కూడా అవసరం కావచ్చు. ప్రస్తుతం కొత్త దరఖాస్తుల స్వీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం విడుదల చేసే అధికారిక మార్గదర్శకాల ప్రకారం పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఈసారి నిజంగా 3 లక్షల కొత్త పెన్షన్లు మంజూరీ అవుతాయని మీరు భావిస్తున్నారా? అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటే కామెంట్లో తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.